స్పెషల్ ఏమంటే మునగాకు ఏమి లేకుండా, దాంట్లో పప్పులు ఏమీ లేకుండా సింపుల్గా మునగాకు తాలింపు. మునక్కాయ పులుసు, మునక్కాయ పులుసు. ఇది ఇలా కూడా మనం చాలా గ్రేవీతో బాగా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ఒకసారి వీడియో ఎలా చేయాలో పెట్టాను నేను, మునక్కాయ కర్రీ ఎలా చేయాలో పెట్టాను. కూరాకు అంటే రైస్ ఎంత ఉంటే అంత కూరాకు తినాలి కదా, అందుకని. ఇప్పుడు మనము డ్రమ్ స్టిక్ కర్రీతో తిన్నాం. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇది ఎలా చేయాలో వీడియో పెట్టాను నేను. కూరాకు కందిపప్పు వేసి, సిరికూరాకు కందిపప్పు వేసి సిరికూరాకు ఫ్రై చేశాను. ఇది కూడా టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్ ఇది కూడా.